దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు ప్రముఖ విద్యావేత్త కొఠారి. నిజంగానే ఏ దేశ భవిష్యత్తు అయినా కూడా ఆ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశం ముందుకు పోవాలన్నా ఆ చదువు మీదనే ఆధారపడి ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇండియాకే కాదు ఏ దేశానికైనా కూడా నేటి బాలలే రేపటి పౌరులు ఉంటారు. ఈనాటి పిల్లలే రేపటి పెద్దలవుతారు. ఈనాటి బాలలే రేపటి పౌరులవుతారు. సో అందుకోసమే నెల్సన్ మండేలా అంటాడు, ఏ దేశమైనా ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ప్రధానమైనవి అని. సో మార్పు అనే పదం కూడా శాశ్వతం కాదు కానీ ఆ పదం కూడా శాశ్వతమో కాదో తెలియదు కానీ విద్య ద్వారా మాత్రం మార్పు న్యాచురల్గా సహజంగా వస్తుందని చెప్పేసి అనేక మంది పెద్దలు మహానుభావులు విన్నవించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరీమణులారా, ప్రభుత్వ రంగం స్వాతంత్రం వచ్చినటువంటి మొదట్లో ప్రభుత్వ రంగం పెద్దపీట వేసి ఆ విధంగా ముందుకు పోయిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇవాళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ని ప్రభుత్వ రంగాన్ని గాలికి వదిలేసి ఈరోజు మేనమేషాలు ఎక్కించి ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్తా ఉన్నాయి పాలక ప్రభుత్వాలు. ఒక విధంగా చూడాల్సి వస్తే పాలక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా పర్మిషన్ తీసుకొని ఆ విధంగా ప్రైవేట్ రంగాన్ని స్ట్రెంథెన్ చేశారు అనేది చెప్పొచ్చు. ఈ ప్రైవేట్ విద్యారంగాన్ని ఏదో 2024లోనో 2020లోనో 2015లోనో ప్రైవేట్ రంగానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి కాదు. ఇది ఖచ్చితంగా గత 2-3 దశాబ్దాలకు పైగా, అట్లా చెప్పాల్సి వస్తే 3 దశాబ్దాల ముందు నుంచే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే ఒక పద్ధతి, ఒక కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 4,000 నుంచి 6,000 పాఠశాలలు మూసేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 6,000 పాఠశాలల విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు వీళ్ళంతా ఎవరయ్యా అంటే అట్టడుగు వర్గాల పిల్లలు. సో వీళ్ళకి చదువు లేకపోవటం వల్ల ఏమవుతుంది, భవిష్యత్ తరాల జీవితం అంధకార బంధురం అవుతుంది. ఆ విధంగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇంతమంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇది పెద్ద ఎక్కువేం కాదు. మీరు 3%, 6% బడ్జెట్ పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి పాలక ప్రభుత్వాలు. 3%, 6% కాదు, 30% బడ్జెట్ పెట్టి ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి. తద్వారా వాళ్ళ సంపద వనరులు ఎట్లున్నా కూడా వాళ్ళు విదేశాలకు పోయినా దేశానికి సంపదను సృష్టించి తీసుకొస్తారనేది ఆశతోని ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా విద్యారంగాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆ ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తూ ఉన్నారు. మనకి ఖాళీ టీచర్ పోస్టులు ఉంటాయి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో. మళ్ళీ ఇప్పటికే అనేక విద్యాపరమైన అంశాలు మనం ఎక్స్పర్ట్స్తో మాట్లాడిపించాం. మనం మేజర్ డెప్త్గా మనకు ఉన్నటువంటి సమాచారం అనేక మ్యాగజైన్స్ నుంచి సమాచారం తీసుకుని మనం కూడా చెప్తా వస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఇది హై స్కూల్ విద్య మట్టుకి డిస్కస్ చేద్దాం వీడియోలో ప్రధానంగా. సో ఇందులో ప్రధానంగా ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేరెంట్స్ కోరుకునేటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యని పాలక ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి. భారతదేశంలో అత్యధికంగా ఢిల్లీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాలు ఆ ప్రయోగాలు అయితే చేస్తూ ముందుకు పోతున్నాయి. వాటిని స్వాగతిస్తూ ఉన్నాం. సరే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరన్నా రానండి, అదొక భాగం. ఇంగ్లీష్ మీడియం అనేది ఏ రాష్ట్రమైనా, ఏ కేంద్రపాలిత ప్రాంతమైనా, ఎక్కడైనా సరే ఖచ్చితంగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండాల్సిందే అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ప్రభుత్వ టీచర్ పోస్టులు 1:40 అనేది 1:30 అంటే ఒక 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు కనీసం ఉండాలనేది ఇందులో ప్రధానంగా మన డిమాండ్గా వినపడతా ఉంది. అందుకోసం దాంతోపాటు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. దాంతోపాటు పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే ఉన్నదో శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం. అందుకోసం ఆ క్రీడా రంగానికి సంబంధించినటువంటి పీఈటీ పోస్టులు అయితే పీఈటీ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ అయితే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి. దాంతోపాటు ఆర్ట్, క్రాఫ్ట్, ఇది టీచర్, సంగీతం, మ్యూజిక్ సంబంధించినటువంటి టీచర్లు కూడా రిక్రూట్మెంట్ చేయాలి. అసలుకే లేదు అని అంటే ఇంకేదో సామెతలాగా ఉన్నది ఇక్కడ. చవితి తల్లి ప్రేమ, ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడ్చిన చందంగా చవితి తల్లి ప్రేమని ఈ పాలక ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల మీద చూపిస్తున్నాయనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఎందుకు అంటే ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేస్తున్నారు. వానొస్తే వలవల, ఎండొస్తే దడ ఏదన్నట్టు సామెతలాగా ఉన్నది.
సో, వర్షం వస్తే స్కూలు గదులు నీళ్ళతోని పిల్లలు కారవశాలు. ఎండొస్తే కప్పులో నుంచి ఎండతోని ఇదవుతా ఉంటది. సో, ఇట్లా ఈ విధంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని ఒకవైపు టీచర్స్ ఉండరు. ఇతర ఫిజికల్ డైరెక్టర్ పోస్టులుండవు. లేపోతే ఆర్ట్, క్రాఫ్ట్ అసలు దిక్కే లేదు. ఇంగ్లీష్ మీడియానికి దిక్కు లేదు. బుక్స్ ఇన్ టైంలో ఇవ్వరు. ఆ ఇచ్చిన బుక్స్ స్కూల్ డ్రెస్సులివ్వరు. హాస్టల్‌లో పిల్లలకి సోప్ మనీ ఇవ్వరు. మేము గురుకులాలు పెట్టాం, మోడల్ స్కూల్స్ పెట్టాం, ఏకలవ్యాలు పెట్టాం అని అంటా ఉన్నారు. సో, 100కి 5-10% మంది విద్యార్థులకు మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నాయనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సో, ఈ క్రమంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయటం వల్లనే ఇదంతా జరుగుతా ఉన్నది. వీళ్ళు పేరెంట్స్ అంతా కూడా పిల్లలకి నాణ్యమైన విద్యని మేము వాళ్ళ కోసమే బతుకుతున్నాం అని చెప్పేసి ఎంత పెట్టడానికైనా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. పేరెంట్స్ యొక్క మైండ్ సెట్‌ని ఆధారం చేసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి సందర్భాన్ని, పిండుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సో, ఆ విధంగా ప్రైవేటు విద్యారంగంలో అసలు ఎంత ఫీజులుండాలనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యారంగం అనేది అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో ఉన్నది. అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎక్కడా గూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించవు. ఇవన్నీ ఉన్నాయి. త్రాగునీరు ఉండదు. వాష్‌రూమ్‌లుండవు. ముఖ్యంగా గర్ల్ చైల్డ్ కొంచెం 5 ఏళ్ళు, 10 ఏళ్ళు దాటిన తర్వాత 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు వాష్‌రూమ్ పోవాలంటే, యూరినల్స్ పోవాలంటే చాలా పెద్ద ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. త్రాగునీరు ఉండదు. సో, టీచర్స్‌కి సంబంధించి ఉండదు. వికలాంగులకి సంబంధించి ఫెసిలిటీస్ ఉండవు. ఎట్లా ప్రభుత్వ స్కూల్స్‌కి పంపిస్తారు? మీకు ప్రైవేట్ స్కూల్స్‌లో అయితే ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్లు, యాజమాన్యాలు మీ వికలాంగుల పిల్లలైనా, గర్ల్ చైల్డ్ అయినా, ఇంకో పిల్లలైనా అట్లా దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల పిల్లలందరినీ కూడా అటువైపు తీసుకుపోతా ఉన్నారు. వీటన్నిటికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించి బడ్జెట్ కేటాయించకపోవటం, చిత్తశుద్ధి లేకపోవడం అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంగ్లీష్ ఏదో ఒక కారణంతోని కరుడు చావుకి కారణాలేనన్నట్టుగా ఏదో ఒక కారణంతోని ప్రభుత్వ విద్యారంగం మూలనబడలేదు. సో, వీళ్ళు వర్కింగ్ డేస్ 365 రోజులుంటే వర్కింగ్ డేసు ప్రైవేట్ స్కూల్స్‌లో 280, 310 రోజుల దాకా వర్కింగ్ డేస్ ఉంటే వీళ్ళు 280 రోజుల నుంచి 240 రోజులు, 240 రోజుల నుంచి 200 రోజులు కూడా వర్కింగ్ డేస్ లేకుండా శాలరీస్ తీసుకుంటా ఉన్నారు. పోనీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు 8వ తరగతికి వచ్చినా కూడా కనీసం తెలుగు పాఠ్య పుస్తకాలు సంబంధించినటువంటి కన్సర్న్ 8వ తరగతికి వచ్చినా 2వ తరగతి, 3వ తరగతి పుస్తకాలు చూసి తెలుగు, ఇంగ్లీష్‌కు సంబంధించినటువంటి బుక్స్ చదివే పరిస్థితి లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, సోదరులారా, సోదరీమణులారా, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యారంగం కొనసాగుతూ ఉన్నది. సో, చెట్టుకొకటి పుట్టకొకటిలాగా పుట్టగొడుగులాగా ఈ ఏదైతే ఉన్నాయో ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇక ఫీజుల నియంత్రణ పట్టించుకునే నాదుడేలు, దోపిడీలు మొదలైనవి, విద్యా దోపిడీ మొదలైంది. అడ్మిషన్లు తీసుకోవాలంటే డొనేషన్లని, లేకపోతే బుక్స్ సపరేట్ అని, యూనిఫామ్ ఫీజు సపరేట్ అని, లేకపోతే వివిధ రకాల పేరుతో ఐఐటీ ఫౌండేషన్ అంటే సపరేట్ అని, లేకపోతే ఇంకొక బస్సు ఫీజు అంటే సపరేట్ అని చెప్పేసి ఈ విధ పేర్లతోని, లైబ్రరీ ఫీజు అని చెప్పేసి, ఎంటర్టైన్మెంట్ ఫీజు అని చెప్పేసి, పిక్నిక్ ఫీజు అని చెప్పేసి, విహారయాత్రలకు సంబంధించి, పిక్నిక్లకు సంబంధించి అట్లే వివిధ పేర్లతోని పేరెంట్స్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ ఫీజుల నియంత్రణ లేకుండా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళకి ఏమర్థమవుతుంది. ఎల్కేజీ పిల్లలకు కూడా, ఎల్కేజీ నుంచి 5వ తరగతి పిల్లలకి ఇక్కడ 1,00,000 నుంచి 1,30,000 తీసుకుంటున్నారు. అది మళ్ళీ 5th to 10th అయితే 1,20,000 నుంచి 2,00,000 దాకా తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇది నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, త్రూఅవుట్ 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఫీజుల నియంత్రణ లేదు. దీని మీద చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఈ పరిస్థితులు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఈ విధంగా అడ్డగోలుగా ప్రైవేటు విద్యా సంస్థల్ని వేదిక మీదకి తీసుకొచ్చి అడ్డగోలుగా వాటిని తయారు చేసి ఎట్లా అసలు ఒక నియంత్రణ లేదు, ఒక విజిలెన్స్ లేదు, ఒక మానిటరింగ్ లేదు. అసలు ప్రభుత్వ పాఠశాలలో వాటితో పాటు ఎంఈఓలు ఉండరు, డిఈఓలు ఉండరు. అసలు వీళ్ళు కూడా మానిటరింగ్ చేసేది వాళ్ళు ఉండరు. సో, ఇట్లా పరిస్థితి. సో, ఇంకా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి వచ్చినప్పుడు అందరూ కొంతమంది హెడ్ మాస్టర్లు ప్రైవేట్ కాలేజీలతో జూనియర్ కాలేజీలతో టైప్ అయి వీళ్ళకి సంబంధించిన బయోడేటా అంతా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ పిక్చర్ మనకు కనపడతా ఉంది. అంటే 10,000 నుంచి 5 లక్షల దాకా సంపాదిస్తూ ఉన్నారు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్లు. వీళ్ళని అందులో జాయిన్ చేయించడం వల్ల కార్పొరేట్ స్కూల్స్ లేదా కార్పొరేట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు 10,000 నుంచి 50,000 దాకా ఇస్తూ ఉన్నారు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ దానికి సంబంధించి.
సో ఆ విధంగా ఎడ్యుకేషన్ వ్యాపారం అయిపోయింది. సో వీళ్ళు ప్రభుత్వ రంగంలో ఉన్నా కూడా ఆ విధంగా ఒక రకమైనటువంటి ఈజీ మనీ ఎర్నింగ్‌కెళ్ళిపోయారు. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉన్నది. ఫీజు ఎంతైనా పెట్టి చదివిస్తామంటే మన స్థాయి ఏందో మనం చూసుకోవాలి. మన కిడ్నీలమ్మి లేతే అప్పుల పాలై పిల్లల్ని చదివించాలనే పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాం. అసలు గవర్నమెంట్ స్కూలుకి పోతుంటే చుట్టాలల్లో, బంధుమిత్రులలో మీ పిల్లగాడు ఎక్కడ చదువుతుండంటే డూమ్ స్కూల్‌లో, పబ్లిక్ స్కూల్‌లో, పలానా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో, పలానా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో, పలానా గుజరాత్ పబ్లిక్ స్కూల్‌లో, లేతే పలానా విజయవాడ పబ్లిక్ స్కూల్‌లో ఇట్లానే చెప్పుకుంటే గ్రేట్‌గా ఉన్నది. కానీ మా పిల్లాడు గవర్నమెంట్ స్కూల్‌కి పోతున్నాడంటే అదొక చిన్న చూపుగా, వాళ్ళేదో పేదోళ్ళైనట్టుగా, ఆ పిల్లగాళ్ళకి చదువు రానట్టుగా, అసలు వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళలాగా చూస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. సో ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఎక్కడ చదివినా, ఎక్కడ చదివినా అది ప్రైవేట్ చదివారా, గవర్నమెంట్ చదివారా ఎక్కడ చదివినా కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎంత మటికి రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, టీచర్స్ ఏం చెప్తా ఉన్నారు, వీళ్ళే రిసీవ్ చేయగలుగుతున్నారు. స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు, సెమ్‌లు లేకపోతే కా క్వ మంత్లీ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, కామన్ ఎగ్జామ్స్ పిల్లలకి కంటిన్యూగా పెడుతూ ఉంటుంటారు. పిల్లలకి స్టడీ మీద కాన్సంట్రేషన్ పెరగడం కోసం. సో అందుకోసం సోదరులారా, సోదరీమణులారా, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయటం, ప్రైవేటు విద్యని ఇండైరెక్ట్‌గా ప్రోత్సహించడం అది 3 దశాబ్దాలకు పైగా జరుగుతుందని చెప్పేసి ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. ఏదో అట్లా చెప్పాల్సొస్తే మొదటి స్వతంత్రం వచ్చిన 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయితే మిగిలినంతా కూడా అదే కథ అనేది ఇంక చెప్పక తప్పదు. ఇక 1వ తరగతి నుంచి 5వ తరగతి మట్టికి పిల్లలకి 30,000 నుంచి 50,000 వసూలు చేస్తా ఉన్నారు. 6వ తరగతి నుంచి 10థ్ క్లాస్ వరకు పిల్లలకి మనం తీసుకున్నప్పుడు 60,000 నుంచి 1,00,000కి పైగా వసూలు చేస్తున్నారు. ఇది డే స్కాలర్స్ ఫీజు లాగానే ఉంటది. ఇక హాస్టల్ అయితే 1,00,000, 2,00,000 దారబోయాల్సిందే. 10 సంవత్సరాలు జరిగితే 10 లక్షలు దారబోయాల్సిందే. వీళ్ళ ఆదాయం ఎంత, సోర్స్ ఎంత, ఇయన్నీ అంతే. వచ్చిన సంపాదన అంతా కూడా దాదాపుగా 100లో ఒక 20-30% విద్యారంగానికి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం పేరెంట్స్ ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో సంపాదన అంతా కూడా ఆ విధంగా పోతా ఉన్నది. ఫీజుల మీద ఒక నియంత్రణ లేకుండా, ఫీజులకు సంబంధించి చట్టాలు చేయకుండా పాలక ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కేస్తూ గాలికి వదిలేశాయి ప్రభుత్వ విద్యారంగాన్ని. ఈ క్రమంలోనే అసలు ఇలాంటి మైండ్ సెట్ తీసుకురావడానికి కూడా అదే ప్రధానమైన కారణంగా మనకు కనపడతా ఉంది. సో అందుకోసం ఇయన్నీ పరిస్థితులను అధిగమించితే తప్ప, ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తే తప్ప, చెప్తా ఉంటారు అభివృద్ధి చెందిన దేశాలని చెప్పేసి. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి అమెరికాని తీసుకోండి. అమెరికాలో 100కి 95 నుంచి 98 ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ కొడుకైనా, బంట్రోత్ కొడుకైనా అక్కడ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాల. సో అది రూలు. ఆ విధంగా ఉన్నదనే తెలియజేస్తా ఉన్నాను. సో మన దగ్గరకు వచ్చినప్పుడు అమెరికాలో ప్రభుత్వ రంగంలోనే 2%, 5% ఏదో విద్యారంగానికి సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది, మిగిలినంత ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో, అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మన కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉంటాయి. ఎడ్యుకేషన్ కూడా తిరిగే ఉండదు. సో అందుకోసం మన దగ్గరకు వచ్చేసరికి మొత్తం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యకు నెడతా ఉన్నారు. ఈ ఫీజులు ప్రజలు కట్టలేకపోతున్నారు. ఆదాయ మార్గాలు తగ్గుతూ ఉన్నాయి. 10,000 నుంచి 20,000 మధ్యన ప్రజలు సంపాదించుకునే పరిస్థితి ఉంది నెలకి. సో ఇవన్నీ వచ్చిన దాంట్లో 100కి 20-30% ఇక్కడే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇక హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఆ సంపాదన అప్పులు చేయాల్సిన పరిస్థితి. దేశంలో కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతోని, సెమీ కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతోని, ప్రైవేట్ స్కూల్స్ పేరుతోని ఒక దీన్ని ఒక ఐఐటి ఫౌండేషన్ల పేరుతోని, లేకపోతే ఇంకొక రకరకాల పేర్లతోని ఆ విధంగా ర్యాంక్ వస్తేనో, హైయర్ మార్క్స్ వస్తేనో ఆ విధంగా ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా ప్రైవేట్‌కి అప్పజెప్పేసి ఆ విధంగా చేతులు దులుపుకున్నాయి పాలక వర్గాలు. ఇక్కడ సీఈఓ పాత్ర నిర్వర్తిస్తేనే తప్పితే ప్రభుత్వాలు విద్యార్థులందరికీ కూడా విద్య అందాలి అనేటువంటి ఎట్లాంటి కాన్సెప్ట్ లేనిది మనకి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. జనరల్‌గా ఒక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తే దాని ప్రకారమే ఫీజులు కట్టాలి, లేకపోతే లేదు. 1 to 5th మట్టికింత, 6 to 10th ఇంతవరకు అనేది ఫీజులు నియంత్రణ ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవటం వల్ల మాత్రమే ఉపయోగం జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు వదిలేసినాయి. ఇప్పుడైతే వాటి మీద ఇది చేసే పరిస్థితి లేదు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏమైనా గోల చేస్తే వాళ్ళని ఖచ్చితంగా దగ్గరుండి పోలీసులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని లోపల పెట్టేసి కేసులు పెట్టించే పరిస్థితికి నెట్టేయబడ్డారు. సో ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఏ విధంగా చూసినా కూడా టీచర్ విద్యార్థుల నిష్పత్తి
ఏదైతే ఉన్నదో 1:20 అంటే ఒక టీచర్‌కి 20 మంది విద్యార్థుల రేషియో ఉండాలి. ఆ పరిస్థితి లేదు. సో, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ యాజమాన్యం 25 సీట్లను ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మైనారిటీలకు కేటాయించాలని చెప్పేసి ఉన్నది. కానీ అది ఇయన్నీ అమలు జరిగే దిక్కేది ఇవాళ మనకు కనిపించట్లేదు. పాఠశాల యాజమాన్యాలు నోట్‌బుక్స్, యూనిఫారాలు, స్కూల్ బ్యాగులు, ఇతర స్టేషనరీ అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. లేదా దీంతోని పాటుగా టీటీసీ అయినోళ్ళు, బీఈడీ అయినటువంటి టీచర్స్‌ని పెట్టాలి. ఇక్కడ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో టీచర్‌లు డీఎడ్, బీఎడ్ అర్హత, టెట్ అర్హత సాధించి ఉండాలి. సరే ఇయన్నీ ఏం పాటించట్లేదు అది మనకు అర్థమవుతుంది. జీవో నంబర్ 42 ప్రకారం డొనేషన్‌లు, క్యాపిటైజేషన్ ఫీజులు వసూలు చేయరాదు. అంటే అట్లా వసూలు చేయకూడదనేది ఉన్నది. ఆట స్థలాలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆట స్థలాలు ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో కూడా గ్రౌండ్ ఉండాలి. మున్సిపాలిటీ లెవెల్ పాఠశాల గ్రామీణ ప్రాంతాలకు ఎట్లాగా ఉంటుందనుకోండి. ఫీజుల స్లిప్పులను పిల్లగాళ్ళకి ఇయ్యకూడదు. కండిషన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు వాళ్ళకే ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఫీజులు 2 రోజులు కట్టడం లేట్ అయితే స్కూల్ బస్సులో నుంచి ఎక్కించుకొని పోరు వీళ్ళు. సో, ఇవన్నీ ఉన్నాయి. సో, విద్యాశాఖకి సంబంధించి చోద్యం చూస్తుంటది. అంతకు మించి ఏం లేదు. ఫీజుల మీద నియంత్రణ లేదు. సో, 20 మంది చిన్నారులకి ఒక పాఠశాల అనే సంగతి దేవుడికెరక. అది అయ్యేదేనా? సో, అందుకోసం ప్రైవేట్ రంగం వైపు వెళ్తా ఉన్నారా అనిపిస్తుంటది. అంటే ప్రతి 20 మెంబర్స్ స్టూడెంట్స్‌కి 20 స్టూడెంట్స్‌కి 20 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలి కనీసం. అండ్ ఒక సంరక్షకుడు ఉండాలి. అంగన్వాడీ సెంటర్ టైపు. సో, రక్షణ బాధ్యత, పారిశుద్ధ్యం, పరిసర పరిశుభ్రత ఇవన్నీ వాళ్ళే చూడాలి. బిల్డింగ్‌కి సంబంధించి పారి గోడ ఉండాలి. గాలి వెలుతురు వచ్చేలాగా ఉండాలి. చిన్నారులు అంగన్వాడీ సెంటర్‌లో అయితే అలాగే కొంచెం 1-5లో పిల్లలు కొంత రెస్ట్‌కి నిద్రపోవడానికి కూడా టైం ఉండాలి. ఇప్పటికే చెప్పాను స్నాన గదులు ఉండాలి. టవల్ సబ్బులు ఉంచాలి. పరిశుభ్రత పాటించాలి. వాష్‌రూమ్‌లు, టాయిలెట్లు ఉండాలి. ఇవన్నీ ఉండాలి. అగ్నిమాపకకు సంబంధించినటువంటి నెంబర్లు ఉండాలి. అందుబాటులో ఉండాలి. ప్లే స్కూల్ రోజుకి 3 నుంచి ఏదైతే ఉన్నదో 3-4 గంటల లోపు మాత్రమే నిర్వహించాలి. అంటే పొద్దున 7కి మొదలుపెడితే సాయంత్రం 5 దాకా పిల్లలు రుద్ది పడేస్తా ఉన్నారు. ఇవన్నీ పరిస్థితులున్నాయి. సో, అందుకోసం పిల్లలకి ఏమైనా గాయాలైతే ఫస్ట్ ఎయిడ్‌కి సంబంధించినటువంటి కిట్లు, మందులు అన్నీ అందుబాటులో ఉండాలి. వైద్య నిపుణులు మధ్యలో ఆరోగ్య శిబిరాలు పెడతా ఉండాలి. వచ్చిపోతా ఉండాలి. సో, ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. పేరెంట్స్ కమిటీలు ఏమంటున్నారు? ఇందులో 50% తల్లులు అంటే 100 మంది ఆ కమిటీలో ఉంటే 50% మంది మదర్స్ ఉండాలి. ఆ తల్లులు ఉండాలి. 25% టీచర్స్ ఉండాలి. 25% ఫాదర్ అంటే తండ్రులు ఉండాలి. సో, ఆ పరిస్థితి ఎక్కడ పాటించినట్టుగా ఉండదు. ప్రతి నెల సమావేశం కావాలి. అది ఉండదు. వాళ్ళ పిల్లలకు సంబంధించి ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు. జంక్ ఫుడ్స్ తినొద్దు. శీతల పానీయాలు తాగకూడదు. ఎనర్జిటిక్ ఫుడ్ తినాలి. పండ్లు, ఫలాలు తినాలి. ఆకుకూరలు తినాలి. కూరగాయలు తినాలి. ఇట్లా వాళ్ళు ఏ ఫుడ్డు మంచిది, ఏ ఫుడ్ మంచిది కాదు. ఏ పానీయాలు మంచి, ఏ పానీయాలు మంచిది కాదు. గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్‌ని ఆచరించాలి. బ్యాడ్ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండాలి. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఇటు పేరెంట్స్ మీద, అటు ఉపాధ్యాయ బృందం మీద ఉంటదనేది తెలియజేస్తా ఉన్నాను. సో, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తే తప్ప అట్టడుగు వర్గాల పిల్లలకి చదువు అందదు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ఓసీలో ఉన్నటువంటి పేద పిల్లలకి విద్య అందాలంటే ప్రభుత్వ విద్యారంగం బలోపేతంగా ఉంటే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. సో, ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా, కోరుకుంటా ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాం. సో, ఆ విధంగా పోవటం వల్ల ఎక్కువ ఉపయోగాలు నేను తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో ఏమైనా ఆహ్వానిస్తా ఉన్నాను.